శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 38వ అధ్యాయం. 38వ అధ్యాయంలోని చమత్కారాలకు సంబంధించిన డయాగ్రామ్స్ అన్నమాట. ఇక్కడ ఆయన యొక్క లీలలు, ఇక్కడ బాబా భిక్షాటన చేయడం దుకాణాలలో, తర్వాత స్వయంగా తన చేతులతో వంట చేసి వడ్డించడం, కాలి ఉడుకుతున్న కుండలో చేయి పెట్టడం, భోజనం వడ్డించడం, భక్తులతో ఈ విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా 38వ అధ్యాయానికి సంబంధించిన చమత్కారాలు ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇంకా 38వ అధ్యాయానికి వచ్చేసినట్టయితే 556వ పేజీ 38వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సకల జగత్తుకు ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి తత్పరులు చరణాలని ఆశ్రయించిన వారి త్రితాపాలను హరించే గురువరా, మీ పాదాలకు వందనములు. శరణొచ్చిన వారిని రక్షించే పరమోదార, శరణాగత భక్తోద్ధర, మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు. జయ జయ ద్వైత ధరణ, జయ జయ భక్త మన మోహన, జయ జయ భావాపహరణ, జయ కరుణాఘన గురుదేవ. ఎంతటి భాగ్యఫలమో మీ చరణాలను కళ్ళతో చూశాము, మీ సమాగమ సుఖంలోని ఆనందాన్ని అనుభవించాము. గతించిపోయిన మా సమయం మళ్ళీ రాదు. బ్రహ్మ యొక్క మూసలో శుద్ధ ఆత్మ స్వరూప రసాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకారమూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయి. సాయి ఆత్మరాముడు, సాయి పూర్ణానందధాముడు. వారు స్వయం ఏ కోరికలు లేని వారు, భక్తులను నిష్కాములుగా చేస్తారు, సర్వధర్మాలను రక్షించేవారు. బ్రహ్మక్షాత్ర తేజస్సుతో మృత్యువును కూడా భక్షించే వారి సుగుణాలను వర్ణిస్తాను. జనన మరణాలకు సంబంధించిన బంధనాలను తెరించేసే వారికి జడుని అందుని అయిన నేను సాష్టాంగ వందనం చేస్తున్నాను. గత అధ్యాయంలో సాయినాథుడి చావడి ఊరేగింపును ఉత్సాహంగా వర్ణించాను. ఈ అధ్యాయంలో ఖండ సుఖాన్నిచ్చే వంట పాత్రను గురించి వినండి. పసిబిడ్డలకు తినడం మాత్రమే తెలుసు, కానీ ఏమి తినాలో వారికి తెలియదు. పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అన్న చింత తల్లికే. అట్లే మా సాయి మాత నా చేత కలం పట్టించి ప్రబంధాన్ని తమ భక్తులపైని ప్రేమతో వారి కోసం వ్రాయిస్తున్నారు. 11వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.